రెండున్నర ఏళ్లలో మామునూరు పూర్తి అంటూ సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి. గత ప్రభుత్వం భూమి ఇవ్వకపోవడం వల్లే ఆలస్యం, త్వరలోనే భద్రాద్రిపై నిర్ణయం. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అంటూ రెండున్నర ఏళ్లలో మామునూరు పూర్తి చేస్తా అని చెప్తా ఉన్నారు. సరే, విమానయాన శాఖ మంత్రి. ఈ మంత్రి అన్న మాట ఏంటిదో ఒకసారి చూడండి. అయితే ఈ ఎయిర్పోర్టు గతంలో కేసీఆర్ సర్కార్ సహకరించలే అని చెప్తా ఉన్నాడు. ఇక గతంలో వీడియోలు అవన్నీ తీస్తే వీళ్ళంతా ఎడబెట్టుకుంటారో తలకాయలు. కానీ ఏప్రిల్లో హైదరాబాద్ టు శ్రీశైలం సీ ప్లేన్ ప్రారంభిస్తున్నామని వెల్లడి అంటూ ఇక్కడ ఆయన చెప్పిన మాటకి ఇప్పుడు ఇక్కడ అంటున్నటువంటి మాటకు ఒకసారి చూడండి. ఈ రామ్మోహన్ నాయుడు ఏమన్నాడు విన్నారు కదా, గత ప్రభుత్వం సహకరించలేదు అని చెప్పిండు. కానీ అసలు అది ఒప్పందంలోనే ఉంది. అది ఆయనకు కూడా ఎరక ఉన్నదా లేదా నాకు తెలియదు, కానీ అది ఒప్పందంలోనే ఉన్నది. ఒక 25 ఏళ్ల పాటు ఇంకొక ఎయిర్పోర్ట్ ఇవ్వడానికి లేదు, 150 కిలోమీటర్ల లోపల. అది గత ప్రభుత్వం అక్కడ కేంద్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న విధానం అది ఆ కంపెనీతో. కానీ ఆయన ఏమన్నాడు నిన్న, ఇప్పుడు సర్ప్లస్ స్టేట్గా ఉండే తెలంగాణ ఈరోజు ఏమైంది? అప్పుల పాలు ఎందుకు అయింది? సర్ప్లస్ స్టేట్గా ఉండే తెలంగాణ ఏమైంది? అప్పుల పాలు అయింది అని అన్నాడు. అప్పుల పాలు ఎందుకైంది? ఎందుకు సరిగ్గా కార్యక్రమాలు చేయలేకపోతున్నారు? రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పాలి. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ సర్ప్లస్ స్టేట్గా ఉంది, ఇక్కడ పరిపాలకులు ఏం చేశారని అడుగుతున్నారు. ఇక్కడ పరిపాలకులు ఏం చేశారని మీరు అడిగినరు. చాలా బాగుంది రామన్న. పరిపాలకులు ఏం చేశారు? ఇలా కేంద్ర మంత్రి కాబట్టి నీ మీద చాలా మంచి ఒపీనియన్ ఉంటుండే. యువకుడు, బ్రహ్మాండంగా మాట్లాడతాడు. రామ్మోహన్ నాయుడు అంటే నిజంగా అప్పటి ఎర్రన్నాయుడు కుమారుడు. ఆయన కూడా చాలా మంచి నాయకుడు ఉండే. ఆయన తర్వాత మళ్ళీ కంటిన్యూషన్లో రామ్మోహన్ నాయుడు కూడా మళ్ళీ అట్లనే ఉన్నాడు అని కొంత నీ వైపు చూసినట్టు అనిపించింది. నువ్వు మాట్లాడే మాటలు, నీ ఇంగ్లీషు, నీ హిందీ, నీ సబ్జెక్టు, కొంత నీ నాలెడ్జ్ చూసినాక చాలామంది నిజంగానే ఇన్స్పైర్ అనిపిస్తుంది. అంటే ఇన్స్పైర్గా చూసిరు, నేను ఇన్స్పిరేషన్గా కనిపించినావు. కానీ ఇలా తెలంగాణ గురించి నీ నోట్లోంచి వచ్చినటువంటి మాట సర్ప్లస్ స్టేట్గా ఉండే ఏమైంది, ఎట్లయింది, ఎక్కడ పోయింది, నాయకులు ఏం చేస్తున్నారని నువ్వు అడిగినావు కదా. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా తెలంగాణ వాదిగా, తెలంగాణ సమాజం నుంచి, తెలంగాణ జర్నలిస్ట్గా నేను అడుగుతా ఉన్నా. నీ ఆంధ్రప్రదేశ్ ఏం బీకి పడగొడుతుంది చెప్పురి. నీ ఆంధ్రప్రదేశ్కి ఏమైంది? ఇవాళ మళ్ళీ వైషమ్యాలని చెప్తారు. ఇవాళ వైషమ్యాలు రెచ్చగొట్టదు. నేను రెచ్చగొట్టట్లే. కానీ ఈ ఆంధ్రప్రదేశ్ నాయకులు ఏం బీకిరు చెప్పుర్రి. ఇలా ఏపీ నాయకులను ఎవడు అడగకనా? అంటే నువ్వు ఏపీ నాయకుడివే కదా, మరి నువ్వేం చేసినావు చెప్పాలి కదా. మరి నువ్వు చెప్తేనే కదా తెలిసేది. ఇప్పుడు ఇన్ని మాటలు చెప్తా ఉన్నావు కదా, మరి ఇలా 11 సంవత్సరాలు పూర్తయింది. ఇవాళకి 11 సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ నుంచి విడిపోయి. మీరు ఎందుకో రాజధాని కట్టుకోవడం చేతనైతే లేదు మీకు. ఇవాళ మేము అనాలనా? రాజధాని కట్టుకోవడానికి చేతగాని దద్దమ్మలు మీరు మాకు చెప్తారా నీతులు అని చెప్పి ఇలా తెలంగాణ సమాజం మళ్ళీ మిమ్మల్ని అనాలనా, అనిపించుకోవాలనా? మీకు రాజధాని కట్టుకోవడం చేత కాదు, సంక్షేమ పథకాలు కంటిన్యూ చేయడం చేత కాదు, ఇప్పటిదాకా అభివృద్ధి చేసుకోవడం చేత కాదు. నీ రోడ్లు చక్కగా నువ్వు ఫస్ట్ రోడ్లు చూపెట్టు, మంచిగునేమో నీ రోడ్లు చూపెట్టు. ఇంకా నూజివీడు నుంచి గట్ సైడ్ పోతుంటారు అయితే అధ్వానం రోడ్లు. నేను ఖాళీ దూరం కూడా పోలే. కొన్ని ఇంటర్వ్యూలు చేయడానికి కొద్ది మంది దగ్గరికి వెళ్ళినా నేను. ఇప్పుడు మంత్రిగా ఉన్నాడు పార్థసారథి, ఆయన ఇంటర్వ్యూ చేయడానికి నూజివీడు వెళ్ళినా నేను. ఆ నూజివీడికి వెళ్తే ఆ రోడ్లే దరిద్రంగా ఉన్నాయి. ఆ వీడియో కూడా ఉంటుంది నా దగ్గర, ఆ రోజు తీసుకున్నది. దానికంటే తెలంగాణ ఎంతో నయం నిజంగా చెప్పాలంటే రోడ్ల విషయంలో. అయితే అన్నీ సమానంగా ఉండయి. ముందు మనది గడుక్కున్నాక మందిది ముచ్చట చెప్పాలి. నువ్వే ఉన్నావు కదా గతంలో కూడా, మీరే కదా నాయకులు. 2014 నుంచి 19 దాకా కూడా మీ ప్రభుత్వమే కదా ఉన్నది అక్కడ. మీరేం చేసిర్రా మరి రామన్న? ఇవాళ చెప్తా ఉన్నావు నీతులు, నేను అడిగేటోడు లేకరా. తెలంగాణ సర్ప్లస్ స్టేట్ ఉండే, ఇవాళ కింద మీద అయింది, ఇవాళ ఆగమైంది, ఇవాళ చూడు అప్పుల పాలు అయిపోయింది. ఏం అప్పుల పాలు? మీ ఎంత న్యాయం ఇది? ఏ ప్లేస్లో ఉన్నారా మీరు? 7th ప్లేస్లో ఉన్నారు మీరు. ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉన్నది అప్పులల్లా ఈ దేశంలో. మరి తెలంగాణ ఎక్కడ ఉన్నారా? టాప్ 10లోనే ఉన్నామా? మేము 10లోనే ఉన్నామా? మీ అప్పు ఎంత? మీ కథ ఎంత? మరి రామ్మోహన్ నాయుడుకి ఇంత అత్యుత్సాహం ఎందుకో నాకు తెలియదు. కానీ ఏదో ఇవాళ నేను గొప్ప అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ముందు మీ ఆంధ్రప్రదేశ్లో అడుక్కోరి, ముందు అది చూసుకోరు చక్కగా. అది చేసుకున్న తర్వాత మీరు 100 చెప్పుదురు. కానీ ముందు మీ నాయకులు, మీరు గతంలో పరిపాలిస్తే, మధ్యలో జగన్మోహన్ రెడ్డి ఒక 4.5 ఏళ్ళు పరిపాలించండి, 5 ఏళ్ళు. మరి మీరేం చేసిరు? అప్పుడు 5 ఏళ్ళు మీదేనా, ఇప్పుడు మీదేనా? మీరు చేయండి కదా. తెలంగాణలో సర్ప్లస్ స్టేట్ ఉండే, ఇలా అప్పుల పాలు అయిపోయింది, నాశనం అయిపోయింది. నాయకులు ఏం చేసిరని ఇలా నీతులు చెప్తా ఉన్నావు కదా. ముందు మనది అలా చక్కగా చేసుకున్నాక మందిది మాట్లాడుర్రి. మీ నాయకులు ఏం బిక్తారో చెప్పుర్రి ఫస్ట్ అని డైరెక్ట్గా నిన్న ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ అనుకున్నారు. ఇగో చూడండి ఆయన ఏమంటాడు.
కేంద్ర మంత్రి హోదాలా ఎట్లా మాట్లాడాలనా? ఇప్పుడు సర్ప్లస్ స్టేట్గా ఉండేది తెలంగాణ. ఈరోజు ఏమైంది? అప్పుల పాలు ఎందుకు అయింది? ఎందుకు సరిగ్గా కార్యక్రమాలు సరిగ్గా చేయలేకపోతున్నారట. ఇక మన ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంది, ఐటీ ఏంది, డెవలప్మెంట్ ఏంది, మన దగ్గర ఉన్నటువంటి కథ ఏంది, అక్కడ వాళ్ళంతా వచ్చి ఇక్కడ బతుకుతామని ఆలేడుస్తూ ఉంటే మా ఆంధ్రప్రదేశ్ ఎందుకు పనికి రాకుండా అయిపోయింది, మా భవిష్యత్తు ఇట్లా అయిపోయిందని వాళ్ళు వస్తూ ఉంటే వీళ్ళేమో తెలంగాణ చక్కగా లేదని చెప్పడానికి బయలుదేరు. ఇల్లుగా తెలంగాణ నాశనం అయిపోయిందని చెప్పడానికి బయలుదేరు. మరి వీళ్ళు ఉద్ధరించారు అన్నట్టు, ఆంధ్రప్రదేశ్లో చాలా ఉద్ధరించారు, చాలా తెలియజేసేసారు. రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పాలి. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ సర్ప్లస్ స్టేట్ గా ఉంది. ఇక్కడ పరిపాలకులు ఏం చేశారని అడుగుతున్నాను. ఇది ఆ పరిపాలకులు ఏం చేసిరు, మరి ఎందుకు చేయలేకపోయినరు అని ఇక్కడి నాయకులని కేంద్ర మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు అంటా ఉన్నాడు కదా. ఒకసారి వీళ్ళ అప్పులు ఎన్ని తెలుసా? ఇగో ఎప్పుడప్పు చెప్తున్నా చెప్పాలనా? ఇది 2018 ఆంధ్రప్రదేశ్ అప్పు 2,29,000 కోట్లుంటే ప్రస్తుతం 4 లక్షల కోట్లని మొన్న ఎన్నికలకు ముందు 4 లక్షల కోట్లకు చేరిందని కేంద్ర ఆర్థిక శాఖ రిలీజ్ చేసింది. ఇది ఎప్పటి ముచ్చట తెలుసా? 2018-19 సంగతి నేను చెప్తా ఉన్నా. ఇవాళ ఇన్ని లక్షల కోట్ల అప్పు పెట్టుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గురించి తక్కువ చేసి మాట్లాడడం, అది అక్కడి నాయకుడు కేంద్రంలో మంత్రిగా ఉంటే ఇలా ఇట్లా కనిపిస్తూ ఉంది. 2019 ముచ్చట. ఇంకా ఇప్పుడు లేటెస్ట్ అప్పులు నేను తీస్తా, లేటెస్ట్ అప్పు తీస్తే తెలుస్తుంది మీ అసలు మొత్తం అప్పులు ఎంతనో. 24కు అప్పు ఎంత అనేది తీస్తే మీదంతా బయటకు వస్తుంది. ఇగో క్లియర్గా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది, 5 లక్షల కోట్ల అప్పు ఉన్నది ఆంధ్రప్రదేశ్కి. 5 లక్షల కోట్ల అప్పు అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. ఇది 24 నాటికే, మే ఇవాళ ఉన్నది మనము 25 ఫిబ్రవరి అయిపోయి మార్చిలో ఉన్నాము. సంవత్సర కాలంలో ఇంకా ఎంత అప్పు చేసింది అనేది ఆ లెక్క కూడా తెలిసిపోతుంది. రాష్ట్ర అప్పు దగ్గర 5 లక్షల కోట్ల అప్పు. ఇది సాక్ష్యం, ఇదే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే కదా. ఇలా బీఆర్ఎస్ హయాంలో చేసినటువంటి అప్పు మీద హరీష్ రావు ఛాలెంజ్ చేసిండు. 4,27,000 కోట్లు మాత్రమే, 4,27,000 కోట్లు మాత్రమే మేము చేసినటువంటి అప్పు అని ఛాలెంజ్ చేస్తూ, ఆ ఛాలెంజ్ని ఎవరు స్వీకరించుర్రి, ప్రత్యేకంగా సభ పెడితే పెట్టుండ్రి, దాని మీద మేము చర్చిస్తాం, కావాలంటే దేనికైనా సిద్ధమని చెప్పిండు, కావాలంటే దాని మీద మాట్లాడు. మాకంటే అప్పు మీదెక్కువ పెట్టుకొని మీ నాయకులు ఏం చేస్తారో తెలియకుండా, మీ క్లారిటీ లేకుండా, మీ చంద్రబాబు ఉన్నాడని చెప్పి నెత్తి మీద ఎత్తుకొని తిరిగి మీ జగన్మోహన్ రెడ్డిని మొత్తం ఏం చేయలేడు అన్నట్టుగా కింద మీద చెప్పి ఫైనల్గా లక్షల కోట్ల అప్పు మీ దగ్గర పెట్టుకొని పక్క పొంటోని పెట్టుకుంటే నీకెందుకే, విడిపోయినావు అయిపోయింది. ఇక్కడ ఏం జరుగుతుంది అనేది నువ్వు అందులో ఏలు పెట్టి చూసుడు ఎందుకు? ఎవరి సంసారం వాళ్ళు చేస్తున్నారు, ఎవరి అప్పాలకు ఉన్నది. ఈడ అప్పు చేస్తే ఒక కాళేశ్వరం ఉన్నది, నీది అయిందా మనది? అది పోలవరం పట్టిసీమ కంప్లీట్ చేస్తారా? అనిల్ కుమార్ మస్తు చెప్పే కదా అసెంబ్లీలో, ఈడ సెక్రటేరియట్ ఉంది, ఆడ కడితిరా సెక్రటేరియట్ ఉన్నదా? మొత్తం అయిపోయానా? ఇంకేమన్నా కావాలన్నా? ఇంకా ఉదాహరణలు ఇంకా ఇక్కడ అయినాయేమన్నా అక్కడ అయినాయా? ఏదో అంటారు కదా, అన్నదమ్ములు విడిపోయినాక మళ్ళా పక్క పొంట దాంట్లో ఏలు పెడితే ఏమవుతుందంటే ఏలు ఇరగొడతారు అంతే, ఇంకేం చేయరు. నీకెందుకురా, నీ దిద్దుకో ఫస్ట్, నా తర్వాత చెప్తూ అని చెప్పి తిట్టుకుంటారు గ్రామాలలో. అందుకే అనవసరమైన వాదనలకు పోయి లేని వైషమ్యాలు రెచ్చగొట్టి ఆంధ్రప్రదేశ్ మొత్తం తెల్లగైపోయినట్టు చెప్పనుంటివి. ఆంధ్రప్రదేశ్ అప్పు కూడా 5 లక్షల కోట్లు, మరి ఏం చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నాయకులు అంతా అని చెప్పనుంటివి. మనది అనుకోనికి రాదు, పక్క పొంటోందే కనిపిస్తుంది మనకు. మన నలుపు మనకు తెలియదు, వేరేటో నలిపే కనిపిస్తుంది మనకి.